రామరావణ యుద్ధం తన పతాక స్థాయికి చేరుకుంది. రాముడు, రావణుడు ఎదురెదురుగా నిలబడి ఘోరంగా పోరాడుతున్నారు. ఎన్నిసార్లు రాముడు రావణుడి తలలను నరికినా అవి మళ్లీ మళ్లీ మొలుస్తూనే ఉన్నాయి. రావణుడు అజేయుడిగా కనిపిస్తున్నాడు. ఆ సమయంలో రాముడికి అగస్త్య మహర్షి ఇచ్చిన ఆదిత్య హృదయం గుర్తొచ్చింది. ఓ సూర్యదేవా, నాకు శక్తి ప్రసాదించు అని ప్రార్థిస్తూ రాముడు ఆదిత్య హృదయాన్ని జపించాడు. అప్పుడు విభీషణుడు ముందుకు వచ్చి చెప్పాడు, ప్రభూ, రావణుడి మర్మం అతని నాధిలో ఉంది. అక్కడ అమృతం దాగి ఉంది. అప్పుడు రాముడు బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. ఆ అస్త్రం మెరుపు వేగంతో వెళ్లి రావణుడి నాభిని తాకింది. అమృతం ఆవిరైపోయింది. అస్త్రం రావణుడి హృదయాన్ని ఛేదించింది. రావణుడు నేలకూలాడు. లంకంతా నిశ్శబ్దమైంది. ఇది కేవలం రాముడి విజయం కాదు, ధర్మం యొక్క విజయం.